దంతేరాస్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆటో సేల్స్ టాప్ గేర్లో దూసుకుపోయాయి. శనివారం మధ్యాహ్నం 12:18 నుంచి ఆదివారం మధ్యాహ్నం 1:51 వరకు శుభముహూర్తం కావడంతో వాహన ప్రియులతో కార్ల షోరూంలు కిటకిటలాడాయి. దంతేరాస్ ఫెస్టివల్ సీజన్ సందర్భంగా వాహన కంపెనీలు పలు ఆఫర్స్ను అందించాయి. దీనికి తోడు పలు షోరూమ్స్ కూడా ప్రత్యేక గిఫ్ట్స్తో కొనుగోలుదారులను ఆకట్టుకున్నాయి. వాహన కొరత ఉండటంతో డెలివరీలు తక్కువగా ఉన్నప్పటికీ ఈ ఏడాది భారీ బుకింగ్స్ జరిగాయి. పలువురు వాహన ప్రియులు వాహన ధరలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. కుటుంబ సమేతంగా వాహన షోరూంలను వెళ్లినటువంటి కొనుగోలుదారులు తమకు నచ్చిన కంపెనీ కార్ల మోడల్స్ను బుకింగ్స్ చేసుకున్నారు. పలు వాహన షోరూంలు అర్ధరాత్రి వరకు షోరూంలను తెరిచి ఉంచాయి. ఆదివారం ఉదయం 7 గంటలకే కొన్ని వాహన షోరూంలు ఓపెన్ అయ్యాయి. కస్టమర్లకు ఆయా మోడల్స్ ప్రత్యేకంగా వివరించిన షోరూం ప్రతినిధులు వాహనాలు పెద్ద సంఖ్యలో బుకింగ్స్ చేయించారు. ఇక GST 2.0తో వాహన విక్రయాలు జోరు మీదున్నాయి. శుభ ముహూర్తం కావడంతో తగ్గేదేలే అంటూ ఫుల్ జోష్లో ఆటో సేల్స్ నమోదయ్యాయి. శని ఆదివారాల్లో 51,000 వాహనాలకు పైగా వాహనాలు అమ్ముడుపోయాయి. అది కూడా ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటల వరకే. ఆ తర్వాత కూడా వాహనాల బుకింగ్స్ కొనసాగాయి. గతేడాది దంతేరాస్ సందర్భంగా 41,500 వాహనాలను కంపెనీలు విక్రయించగా ఈ ఏడాది వాహన విక్రయాలు 23% పైగా పెరిగాయి. ఈ ఏడాది దంతేరాస్ 2 రోజులు రావడం వాహన కంపెనీలకు కలిసి వచ్చింది. GST 2.0 తర్వాత ఇప్పటి వరకు ప్రతిరోజు సగటున 14,000 వాహనాల బుకింగ్స్ జరిగాయి. ఓవరాల్గా చూస్తే GST 2.0 సంస్కరణల తర్వాత మారుతిలో ఇప్పటి వరకు 4,50,000 వాహనాల బుకింగ్స్ నమోదయ్యాయి. ముఖ్యంగా చిన్న కార్ల కొనుగోలుకు కొనుగోలుదారులు అధిక ఆసక్తి చూపారు. GST 2.0లో చిన్న కార్లను 18% నుంచి 5% స్లాబ్లోకి మార్చడంతో ఆయా మోడళ్ల ధరలు భారీగా దిగివచ్చాయి. దీంతో GST 2.0 తర్వాత దాదాపు 3,25,000 మారుతి చిన్న కార్లను ప్రజలు కొనుగోలు చేశారు. ఫెస్టివల్ ఆఫర్లు కొనసాగుతుండటం, వచ్చే నెల నుంచి ఇయర్ ఎండ్ ఆఫర్లు కూడా ప్రకటించే అవకాశం ఉండడంతో ఈ ఏడాది చివరి నాటికి భారీ సంఖ్యలో కార్ల విక్రయాలు నమోదయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.